మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మహబూబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమని చెప్పుకోవచ్చు. నిన్న సుమారుగా అంటే 14 సెంటీమీటర్ల మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మునుపెన్నడూ చూడకుండా వర్షపాతం నమోదైన నేపథ్యంలో మహబూబాద్ జిల్లా తడిసిముద్దింది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ పై కూడా భారీగా వరద నీరు రావడంతో అటువైపు ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ కూడా నిలుపుదల చేశారు. గుండంతమడుగులో కూడా ఒక ట్రైన్ కోనార్క్ నిలిపివేశారు. మహబూబాద్ జిల్లాలో కృష్ణా ఎక్స్ప్రెస్ మాత్రం నిలిపివేసిన సందర్భంలో మనం చూసుకోవచ్చు. నిన్న కూడా అందరూ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కూడా అందరికి వచ్చి కూడా వాళ్ళకి కూడా అన్ని సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పించారు. ఆహార పదార్థాలు కానీ వాటర్ బాటిల్ కానీ తీరా అన్ని ట్రైన్స్ కూడా అంటే ముందుకు వెళ్తే నేపథ్యంలో ఇంకా తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుందనే నేపథ్యంలో ముందు కూడా వెళ్లకుండా మళ్ళీ వాటిని బ్యాక్ పంపించే సందర్భంలో మనం చూసాం. నిన్న చూసుకుంటే నిన్న ఉదయం 6 గంటల నుంచి మోంతా తుఫాన్ ప్రభావం నిజంగా చెప్పాలంటే మహబూబాద్ జిల్లానే ప్రభావితం ఎక్కువ చేసని చెప్పుకోవచ్చు. చాలా మందిలో కూడా అతలాకుతలమయ్యారు. చాలా పంట నష్టం పోయారు. ఇటు చేతికొచ్చిన మొక్కజొన్న, వరి, ఈ పత్తి కూడా వేల ఎకరాల్లో పంట మొత్తం నష్టమైందని తెలుస్తుంది. చాలా మంది రైతులు అరిగోసపడుతుంది. ఎందుకంటే మార్కెట్ కి వెళ్లి తమ సంబంధించినటువంటి ఉత్పత్తులు అమ్ముకుందామని ఇంకా 2 రోజులు అయితే కళ్ళల్లో ఆరబెట్టుకొని మార్కెట్ కి తీసుకెళ్దామని లోపు మాత్రం ఇక్కడ వర్ష దాటికి మొత్తం తడిసి ముద్దాయి తీవ్ర అపార నష్టం కలిగించింది రైతులకు కూడా. స్టార్టింగ్ నుంచి కూడా రైతులు అంటే ఆరుగాల కష్టపడి పండించిన పంటను కూడా తీరా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం నీటి మునగడంతో వాళ్ళకి తడిసి ముద్దు కావడంతో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. నిన్న విషయం పక్క పెడితే అంటే ఎగువ కురుస్తున్నట్టు ములుగు, భూపాలపల్లి, పరకాల అటు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకి పైన మున్నేరువా గాని, ఆకేరువా గాని, మహబూబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, వంక మొత్తం పొంగిపోలతో మానుకోట జిల్లా మొత్తం కూడా మానుకోట పట్టణం మొత్తం కూడా జల దిగ్బంధం అని చెప్పుకోవచ్చు. మన ప్రస్తుతానికైతే మనం మహబూబాద్ జిల్లా మున్నేరువాగ దగ్గర ఉన్నాం. మున్నేరువాగ దగ్గర అనేది మెయిన్ ఇది జాతీయ రహదారి నేషనల్ 365 ఇక్కడి నుంచి భద్రాచలం అంటే వరంగల్ నుంచి భద్రాచలం వరకు కూడా ఈ రహదారి ఉంటుంది. ఈ రహదారి పక్కన మున్నేరువాగు నుంచి ఇరువైపులా కూడా అంటే మున్నేరువాగు పొంగి పైనుంచి ప్రవహించడంతో పాటు ఇటు ఉన్నటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశాయి. మరోపక్క కేశం నుంచి మహబూబాద్కి వచ్చే రహదారిలో జమ్మన ఈదపుసపల్లి దగ్గర రాళ్లవాగు, ఒకవైపు మనం అమ్మనగల్ దగ్గర ఉన్నటువంటి నిలుకూరు పక్కన ఉన్న రావిరాల దగ్గర, ఆలర్ దగ్గర అదొక వాగు, మరిపేట దగ్గర మొత్తానికి మహబూబాద్ కింద నలుదిక్కులుగా కూడా సంబంధించినటువంటి వాగులు, వంకలు పొంగిపోతుంటే మొత్తం మహబూబాద్ జల దిగ్బంధంలో ఉంది. రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పటికే చెప్తున్నారు అధికారులు కూడా పాఠశాలల్లో కూడా సెలవు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే కొన్ని రోజులు కూడా మన మినిస్టర్ కూడా అత్యవసరత బయటకు రావాలని చెప్తారు. నిన్న అంటే ఇవాళ ఉదయం కూడా కొంచెం అంటే దీని వర్ష ప్రభావితం లేకుండా ఉంది. ఇక్కడి నుంచి మాత్రం పరిస్థితిని సమీక్షించేందుకు మహబూబాద్ టౌన్స్ కూడా ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి ఇప్పుడు విశ్రాంతి లేకుండా వాళ్ళ సిబ్బందితో పాటు కూడా వాళ్ళు ప్రతి క్షణం కూడా వాళ్ళు అలర్ట్ గా ఉంటే ఎవరికి అంటే ఆస్తి నష్టపోయిన పిల్లలు ప్రాణాశం కలగదు ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు కూడా నిరాగా శ్రమిస్తారు. ప్రతి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. నిన్నటి నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే వాళ్ళ ఒక్కది వర్షం లేదు. అంటే వాగులు వంకలు పొంగుతున్నాయి. ట్రాఫిక్ వాగి అంతరం అవుతుంది. ఎలా చెప్తారు పరిస్థితి ఎలా ఉంది? అందరికీ నమస్కారం. నిన్న రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ మరియు రైల్వే స్టేషన్కు అవతల గుండ్రాతిమడుగు దగ్గర కోనార్క్ ఎక్స్ప్రెస్ ఆగిన దగ్గర నుంచి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా టోటల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ ఆల్ డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, రైట్ ఫ్రమ్ ద హోమ్ గార్డ్ ర్యాంక్ టు ఆల్ ర్యాంక్స్, ఆల్ ఆఫీసర్స్, మహబూబాద్ పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా వర్తక సంఘం వారు, మార్వాడి వారు, మరి ఇతర సంఘాల వాళ్ళు అందరూ పేరు అందరు చెప్పలేను నేను ఇప్పుడు. అన్ని సంఘాల వాళ్ళు అందరు సంబంధించిన అందరూ వివిధ రకాల షాప్స్ వాళ్ళు వారికి తోచిన సాయం చేసినారు. కొంతమంది బిస్కెట్స్, కొంతమంది వాటర్ బాటిల్స్, కొంతమంది ఇడ్లీ, కొంతమంది ఉప్మా, కొంతమంది పులిహోర ప్యాకెట్స్, కొంతమంది కిచిడి. ఇట్లా సాయంత్రం వరకు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయే వరకు పొద్దున కృష్ణా ఎక్స్ప్రెస్ అర్ధంతంగా ఆగిపోయింది. ఒక 2 hours ఆగినప్పుడు చాలామంది మిల్క్ ప్యాకెట్స్, కొంతమంది యూత్ చిన్నపిల్లలకు మిల్క్ కూడా సప్లై చేసినారు. మిగతా ఆల్ స్వచ్ఛంద సంస్థలందరూ వారు తోచినంత సాయం చేసి మళ్ళీ తిరిగి గుండ్రాతిమడుగు నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్
మన మహబాద్ నుంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ అటు సైడ్ ప్లాట్ఫామ్ 2 వైపు ఆగినా సరే మళ్ళీ అందరూ ఇటు నుంచి అటంతా సామాన్ షిఫ్ట్ చేసి మా పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మా రూరల్ సిఏ గారు, రూరల్ ఎస్ఐ గారు, కురవి పిఏ స్టాఫ్, రూరల్ పిఏ స్టాఫ్ అండ్ ఆల్ ఏఆర్ స్టాఫ్, ఏఆర్ డిఎస్పీ గారు శ్రీనివాస్ సార్ అండ్ భాస్కర్, సోములు, ఆల్ ఎస్ఐ సిఎస్ అందరూ వర్షపాతం బాగా నమోదైంది, మీరు ఆ సేవలు చేశారు. అదొక ఎత్తు. అయితే ఈ రోజు అంటే ఇవాళ ఈ పరిస్థితి మహబాద్ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. మహబాద్ నలుదిక్కులో కూడా అన్ని వాగులు పొంగిపోతుండటంతో రాళ్ళవాగ్ కానీ ఇటు మున్నేరువాగ్ కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని లో లెవెల్ వంతలు పొంగుతున్నా రవాణా మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు కూడా ఏది వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు. సో ముఖ్యంగా నిన్న కురిసిన వర్షం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాగులు, వంకలు, చెరువులు అన్ని నీళ్లు నిండి మత్తడి పోయడం వల్ల, అదేవిధంగా వరద నీరు కూడా మనకు మహబాద్ వైపు రావడం వల్ల ఇక్కడ మున్నేరు వాగు పక్కన ఉన్న మధ్యలో ఉన్న ఈ జమాన్లపల్లి బ్రిడ్జ్ కొద్దిగా ముందు మహబాద్ నుంచి నర్సంపేట వెళ్ళే దారిలో రోడ్డుపై నుంచి ఒక 3-4 ఫీట్ల ఎత్తుతోని వాటర్ వెళ్తా ఉన్నది. ఉదయం 4 గంటలకే మేము వచ్చి ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి 5:30-6 గంటల నుంచి రాకపోకలు ఆపివేసినాం. నర్సంపేట వైపు నుంచి, వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలను అటు జమాలపల్లి వైపు, అదేవిధంగా మహబాద్ నుంచి నర్సంపేట వెళ్ళే వాళ్ళు, వరంగల్ వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళ ప్రయాణాలని క్యాన్సిల్ చేసుకోవాల్సిందే, అదేవిధంగా పోస్ట్ పోన్ చేయాల్సిందే కోరినాము. మిగతా వారు కూడా ఎవరెవరైతే ప్రయాణాలు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారో వాళ్ళని కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఈ ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకుంటే మీరు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పినాం. అదేవిధంగా టువర్డ్స్ ఈదుల పూసపల్లి, కేసముద్రం వెళ్ళే దారిలో బస్ స్టాండ్ దాటిన తర్వాత పిఎస్ఆర్ కన్వెన్షన్ దగ్గర మార్చి స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఆ బంధం చెరువు మత్తడి పోయడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రజలందరూ ఈ అనుకోని తుఫాను వర్షపాతాన్ని మీరు గమనించి మీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ప్రమాద బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్న కూర్చున్నటువంటి కుండపోత భారీ వర్షాన్ని కూడా మహబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమని చెప్పుకోవచ్చు. గాజులకట్ట దగ్గర కూడా ఒక ముస్లిం అచ్చాలే అనే ఒక మహిళ కూడా గోడలు కూడా చనిపోయిందని తెలుస్తుంది. పక్క కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడే మొత్తం కూడా మున్నేరువాగు పైనుంచి కూడా వరదలు పోతుంది. ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్న పరిస్థితి కూడా మనం గమనించాం. ఎందుకంటే గంగమ్మ అంటే నీరు వాళ్ళని గంగమ్మతో పోల్చుకుంటారు. వాళ్ళు చాలా మంది మహిళలు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. మన విజువల్ చూసుకోవచ్చు. చాలా మంది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా మనకి సంబంధించినటువంటి తమ వెహికల్స్ తో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ జనాలను కూడా అక్కడ బారికేడ్స్ పెట్టి కూడా ఇక్కడ వాళ్ళందరినీ కూడా నిలిపివేశారు. ఎందుకంటే అంటే ప్రవాహం అంత ఉధృతిగా ఉండడంతో ఇక్కడ నుంచి అంటే హెచ్చరికలు జారీ చేసినా కూడా మళ్ళీ ముందు పోతే వాళ్ళకి ప్రమాదం గురవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ బారికేడ్స్ పెట్టి మొత్తం ఆపేస్తారు. అంటే వాళ్ళ సాయంత్రం వరకు కానీ మొత్తం అంటే వరద ఉధృతి తగ్గిన తర్వాత ఈ వాహనాలు పంపిస్తామని చెప్పేసి ఇక్కడ బారికేడ్ పెట్టి సీఏ గారు ప్రత్యక్షంగా మొత్తం పర్యవేక్షణ మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే మొత్తం మహబాద్ జిల్లా మొత్తం నిన్నటి కోసం భారీ వర్షం తడిసి ముద్దేదని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. చూద్దాం మరి మళ్ళీ వాతావరణ శాఖ కూడా మళ్ళీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారో చూద్దాం.